బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఏఐ గ్లోబల్ సదస్సులో ఇప్పటి వరకు 46 ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. తొలి రోజు 21, ఇవాళ 25 ఒప్పందాలను ప్రభుత్వం చేసుకున్నట్లు సమాచారం. ఏఐ ఆధారిత తెలంగాణ కోసం నిర్దేశించుకున్న సర్కారు అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా విద్యా సంస్థలు, పెద్ద సాంకేతిక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దేశంలోనే తెలంగాణను ఏఐలో సూపర్ పవర్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన వివిధ అంశాల్లో ఈ ఒప్పందాలు జరిగాయి. ప్రధానంగా 7 రంగాల్లో ఎంఓయూలపై సంతకాలు జరిగాయి. కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, స్కిల్లింగ్, స్టార్టప్ ఇన్నోవేషన్, జనరేటివ్ ఏఐ, రీసెర్చ్ అండ్ కొలాబరేషన్, డేటా ఇన్నోవేషన్ రంగాల్లో పరస్పర ఒప్పందాలు కుదిరాయి. రాష్ట్రంలో ఏఐ వ్యవస్థలకు అవసరమైన గణన వనరులను మెరుగుపరిచేందుకు ఎటా, సిడాక్ సంస్థలతో 2 ఎంఓయూలు కుదిరాయి. ఎటా సంస్థ హైదరాబాద్లో ప్రత్యేకంగా ఏఐ డేటా సెంటర్ నిర్మించనుంది. ఇందులో అత్యాధునిక జీపీయూ ఆధారిత ఏఐ క్లౌడ్ ఇన్ఫ్రా కలిగి ఉంటుంది. 4000 H100 జీపీయూ సామర్థ్యంతో ప్రారంభించి భవిష్యత్తులో 25,000 H100 జీపీయూకు పెంచనున్నారు. ఒప్పందంలో భాగంగా సిడాక్, పరంసిత్, ఏఐ, ఐరావత్, టీ ఎయిమ్స్ అంకుర సంస్థలకు 6 నెలల వరకు ఉచితంగా 1000 జీపీయూ గంటలను అందిస్తారు. ఖర్చులు తగ్గించి కీలక రంగాల్లో ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహానికి దోహదం చేస్తుంది. ఏఐ అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి పాత్, నజారా టెక్నాలజీస్తో పాటు సర్కార్ ఒప్పందం చేసుకుంది. ప్రజారోగ్యం, ఈ స్పోర్ట్స్, మొబైల్ గేమింగ్, ఇంటరాక్టివ్ మీడియా, డిజిటల్ కంటెంట్లు ఆవిష్కరణలు, విధాన రూపకల్పనపై దృష్టి సారిస్తాయి. యువతలో ప్రతిభ, నైపుణ్యాభివృద్ధి కోసం నెక్స్ట్ వేవ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, మైక్రోసాఫ్ట్ సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వీటి ద్వారా 2,50,000 మంది విద్యార్థులు, నిపుణులకు ప్రయోజనం చేకూరనుంది. ఏఐ సాంకేతికతలను ఉపయోగించి ఈ గవర్నెన్స్, పౌర సేవలను మెరుగుపరిచేందుకు మెటాతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. లామా 3.1 మోడల్తో సహా మెటా ఓపెన్ సోర్స్ జనరేటివ్ ఏఐ సాంకేతికతలతో ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీల సామర్థ్యం మెరుగుపడనుంది.